హే ఆల్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మా బాబుతో కొంచెం టైం సరిపోక వీడియోస్ చేయడం డిలే అయ్యింది ఈ మధ్య. సో ఇవాళ నేనేం చూపిస్తున్నానంటే నా వీడియోలో ప్రెగ్నెన్సీలో లెగ్గిన్స్, జీన్సెస్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే స్టమక్ మీద ప్రెషర్ పడుతుంది. కొంతమంది ఏం చెప్తారంటే ఇంకా అక్కడ అట్లా వెయిట్ పడడం వల్ల మనకి కంప్రెసింగ్గా ఉంటుంది, బేబీకి ఫ్రీగా ఊపిరాడదు, ఇలాంటివి చెప్పారు. సో నేను నా ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫ్రాక్స్ యూజ్ చేశాను, అవి నాకు ఎంత కంఫర్ట్గా ఉండే అంటే చాలా కంఫర్ట్ ఉండే. హ్యాపీగా ఆఫీస్కి అవి వెళ్ళిపోయి నేను మంచిగా వర్క్ చేసుకునేదాన్ని. నా దగ్గర కొన్ని కలెక్షన్ ఉన్నాయి, అవి చూపిస్తాను, మీకు కూడా యూజ్ అవుతాయి అండ్ మీరు కూడా అవి యూజ్ చేయండి అనే చెప్తాను. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ లెగ్గిన్స్, జీన్సెస్ ఆర్ ట్రాక్ ప్యాంట్స్ అండ్ ఆల్, ఇఫ్ యు ఆర్ అ వర్కింగ్ ఉమెన్ ఆర్ ఇంట్లో ఉన్నా కూడా కొంచెం అట్లాంటి లాంగ్ ఫ్రాక్స్ కానీ స్కర్ట్స్ టైప్స్ అలాంటివి వేసుకుంటే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో స్టమక్కి కూడా మనకి ఏం ప్రెషర్ పడకుండా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై డ్రెస్. ఇది బ్లాక్ కలర్. ఇది వన్ ఆఫ్ ద డ్రెస్, మంచి కంఫర్ట్ ఉండే విత్ హై నెక్ అండ్ ఓపెన్. ఇది ఫుల్ స్లీవ్స్ అనమాట అండ్ మంచిగా ఇలా 3/4 ఫ్రాక్ వచ్చింది అండ్ బ్యాక్ కూడా ఇట్లా చిన్న బటన్తో వచ్చింది. అండ్ ఇది వెరీ ఫ్రీ, మన తెలుస్తుంది కదా మన స్టమక్ ఎంత ఉందో దాన్ని బట్టి సైజ్ తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ నేను నా సైజుకి తగ్గట్టు ఎక్సెల్ తీసుకున్నా. ఈజ్ వన్ ఆఫ్ ద డ్రెస్ విత్ నైస్ పఫీ హ్యాండ్స్. అండ్ the one I'm wearing, ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్ అనమాట విత్ నైస్ నెక్ అండ్ హ్యాండ్స్. ఇది కూడా నాకు ప్రెగ్నెన్సీలో కొనుక్కున్నవి. ఇవన్నీ ఇప్పుడు మంచిగానే పడుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ, పర్వాలేదు. ఆఫ్టర్ డెలివరీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్ కూడా ఇట్లా ఎక్కువ డీప్ లేదు, అట్లా అని పైకి లేదు, మనకు కంఫర్ట్గా ఉంటుంది. అండ్ స్టమక్ దగ్గర కూడా ఇట్లా మంచి లైనింగ్తో వచ్చింది అనమాట ఇది. అండ్ ఇంకా వన్ మోర్ డ్రెస్, ఇది కాటన్ది. ఇవి కూడా అన్ని 3/4 స్లీవ్స్. దీనికి కూడా పఫ్ హ్యాండ్స్ లానే వచ్చినాయి ఇక్కడ. ఇది కూడా నేను నా ప్రెగ్నెన్సీలో కొన్నవి అండ్ ముందు పట్టలేదు, డెలివరీ అయిన ఒక 2-3 మంత్స్ తర్వాత. ఇప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ రీయూజ్ కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ వీఆర్ ఫీడింగ్ మనం కూడా వెయిట్ తగ్గుతాం. సో మళ్ళీ మనం ఈ డ్రెస్సెస్ అన్నీ రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా మంచి 3/4 ఫ్రాక్, కాటన్ వన్ అండ్ బటన్స్ కూడా వచ్చినాయి ఇట్లా. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ డ్రెస్సెస్ అన్నీ నేను ఆఫీస్కి వేసుకెళ్ళేదాన్ని. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఎందుకంటే కాటన్ కదా, మనకి ప్రెగ్నెన్సీ టైంలో వేడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకుంది అక్కడ ఇందాక బ్లాక్ది, అవి కొంచెం క్లాత్ సిల్క్ ఇవి. సో కాటన్లో మనకు రిలీఫ్గా కూడా ఉంటుంది. ఇది నేను బాగా వేసుకెళ్ళేదాన్ని ఆఫీస్కి. అండ్ దిస్ వన్ ఈజ్ మై ఫేవరెట్ వన్. దీంట్లో నేను చాలా ప్రెగ్నెన్సీలో బొద్దుగా మంచి క్యూట్గా ఉండేదాన్ని. ఇది 3/4 కాదు, ఇట్స్ ఫ్రాక్. దీనికి డీటెయిలింగ్ ఇది చాలా మంచిగా వచ్చింది, ఇట్లా బుట్ట హ్యాండ్స్ లాగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో కాటన్ ఫ్యాబ్రిక్. నెక్ కూడా ఇట్లా మంచిగా వచ్చింది. ఇది కంప్లీట్లీ ఫ్రాక్, కొంచెం పైకి ఉండే కానీ యాజ్ మంత్స్ పెరుగుతున్న కొద్దీ నేను వేయడం స్టాప్ చేసినుండే. ఎందుకంటే పొట్ట ముందుకు వచ్చిన కొద్దీ ఫ్రాక్ పైకి లేస్తుంది కాబట్టి. ఇట్లాంటి యూస్ఫుల్ డ్రెస్సెస్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీనికి ఇట్లా వెనకాలకి టై చేసుకోవడానికి కూడా వచ్చినాయి నాట్స్. అండ్ ఇది ప్యూర్ కాటన్ డ్రెస్. ఇది ఇంకా నేను లాస్ట్లో 7-8 మంత్ ఉన్నప్పుడు ఇవి కంప్లీట్లీ లాంగ్ ఫ్రాక్స్ కొనుక్కున్నాను నేను విత్ షార్ట్ హ్యాండ్స్, షార్ట్ స్లీవ్స్. ఇవి మంచి కంఫర్టబుల్గా ఉండేవి. పొట్ట పెరిగినా కూడా మనకు డ్రెస్ పైకి లేస్తుంది అట్లా ఏం లేకుండా 8th-9th మంత్ వరకు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఇట్లా నాట్స్ వచ్చినాయి వెనకాలకి కట్టుకోవడానికి. అండ్ దాంట్లోనే ఇంకొకటి కాటన్, సేమ్ షార్ట్ స్లీవ్స్.
ఇందాక వైట్ చూపించాను కదా, ఇది ఇంకొకటి నావీ బ్లూ విత్ సేమ్ షార్ట్ స్లీవ్స్ అండ్ విత్ నాట్స్ వచ్చాయి. అండ్ ఇవి రెండు నేను బిహెచ్ఎల్లో ఎగ్జిబిషన్లో అయితే కొన్నాము. ఈ డ్రెస్సెస్ వల్ల మీరు అనుకోవచ్చేమో ఏం యూజ్ ఉంటుంది అని. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ మనకు లెగిన్ జీన్సెస్ వేసుకోము, యాజ్ ముందు చెప్పినట్టు మనకు పొట్ట మీద స్ట్రెస్ పడదు, ఈజీగా ఉంటుంది. ఈజీగా మనం ఆఫీస్కి క్యారీ చేసుకెళ్ళిపోవచ్చు, ఏదైనా చిన్న చిన్న బయటికి షాపింగ్కి అట్లా వెళ్ళినా కూడా ఇవి వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ టు యూస్. అండ్ ముందు చూపించిన ఈ డ్రెస్సెస్ అన్నీ నేను ఈ ఇవన్నీ ఇప్పుడు నేను వేసుకుంది మాదాపూర్లో బాంబే ఫ్యాషన్స్లో కొన్నాను. ఇవి ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటే, ఇది ఒకటి సింపుల్ ప్రెగ్నెన్సీలో కంఫర్ట్ కోసం, దట్స్ ఇట్. అలాంగ్ విత్ దిస్ డ్రెస్సెస్ ప్రెగ్నెన్సీలో మనకి ఇంకొక యూస్ఫుల్ ఏంటంటే ప్రెగ్నెన్సీ పిల్లో. మనకు మంచు పెరుగుతున్న కొద్దీ సైడ్కి పడుకుంటాం. ఆ సైడ్కి పడుకున్నప్పుడు మనకు పొట్టకి ఇట్లా ఏదన్నా ఇట్లా పక్కకు పడేసినట్టుగా కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది. సో నాకు అలా ఉండే అని చెప్పి నేను ఈ ప్రెగ్నెన్సీ పిల్లో కొన్నాను. దీని మీద ఎట్లా అంటే మంచిగా ఒక కాలు వేసుకొని మనం ఇట్లా హోల్డ్ చేసి పడుకోవడానికి ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్, మనం అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద యూస్ఫుల్ థింగ్. ఇది ఇలా ఉంటుంది, ఇట్లా మనం దీని మధ్యలో పడుకొని ఒక దాని మీద కాలు ఒక దాని మీద ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవచ్చు, ఈజీ అండ్ వెరీ కంఫర్టబుల్. Thanks for watching. Hope you like this video and it is very useful, I guess. Please do like, share, subscribe and comment on my channel. Views వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. Please subscribe to my channel. Thank you. Bye bye.